వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. 9 నెలల హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రియుడితో కన్న కొడుకును హత్య చేసిన కసాయి తల్లి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఆబోత్పల్లి హల్దీవాగులో గత ఏడాది నవంబర్ 28న హత్యకు గురైన గుర్తు తెలియని యువకుని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కాగా 9 నెలల తర్వాత పోలీసులు హత్య కేసును ఛేదించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లికి చెందిన మహమ్మద్ రెహేనా భర్త చనిపోవడంతో మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన కందాల భిక్షపతితో సహజీవనం చేస్తుందని తెలిపారు. తమ సహజీవనానికి కొడుకు మహమ్మద్ పాషా 25 అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అంతమొందించాలనే పక్కా ప్రణాళికతో బైక్పై ఆబోత్పల్లి హల్దీవాగు బ్రిడ్జి వద్దకు చేరుకొని మహమ్మద్ పాషాకు ఫుల్లుగా మద్యం తాగించారని, మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతు బిగించి హత్య చేసి డెడ్ బాడీని వాగులో పడేసి వెళ్ళినట్లు డీఎస్పీ తెలిపారు. కొడుకు హత్యపై తల్లి ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు రెహనాను అదుపులోకి తీసుకొని విచారించగా తామే చంపినట్లు నేరం అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన తూప్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందం, ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, దుర్గేష్, కృష్ణ, వెంకటేష్, నరేందర్, సురేష్లను ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు. చాలా అతి ముఖ్యమైన కేసుని గత 10 నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు, మర్డర్ కేసుని తూప్రాన్ సిఐ రంగకృష్ణ, తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ ఛేదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 28వ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్ దగ్గర ఈ హల్దీబాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ రోజు కనబడడం జరిగింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది. ఆ పరిస్థితిలో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందామని చెప్పేసి. బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్గా ఉంది. ఏ రకంగానైనా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది. కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ టీంని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అందులో భాగంగా సిఐ రంగకృష్ణ, తర్వాత ఎస్ఐ శివానందం అనే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది. మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం, తూప్రాన్ మండలం వెంకటాయపాలెంకు సంబంధించిన 25 సంవత్సరాల ముస్లిం యువకుడు. తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అనే విషయాన్ని కనుక్కుంటే దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇతని మృతుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతనితోటి గత 15 సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది. తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము, తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని ఆ రోజు అతను కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతను కూడా మద్యం దాపి అక్కడికి హల్దీవాగు తీసుకెళ్ళి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నైలాన్ వైరు ఏదైతే మనకు బర్రెలకు ఏదైతే కట్టేది ఉందో తూప్రాన్లో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతోటి అక్కడ చెట్టుకు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు. సో ఆ రకంగా మెడ చుట్టూ చుట్టి అతన్ని మత్తులోకి జారుకున్న తర్వాత అతన్ని చంపేయడం జరిగింది. సో ఆ తర్వాత ఎక్కడ కూడా తల్లి మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కొడుకు తప్పిపోయినానో లేకపోతే దాని గురించి అనేది రిపోర్ట్ ఇవ్వలేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో అక్కడ నుంచి వీళ్ళు మెల్లిగా ఏంటంటే ఇది బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ తల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రెహనా అని. ఆమె చాలా ప్రాంతాలు తిరుగుతూ వచ్చింది. మళ్ళీ మేము ఈ కేసుని మళ్ళీ సవాలుగా మేము స్వీకరించి దీన్ని ఛేదించడం జరిగింది. సో వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేస్తే వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నేరంలో ఏదైతే బైక్ యూజ్ చేసినారో బైక్ మీద
తీసుకెళ్ళినారో అక్కడిని మృతుడిని ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తాడు ఏదైతే హత్యకు ఉపయోగించడానికి తీసుకున్న కొనుక్కున్న తాడును కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఈ ఛేదనలో చాలా సంచలనాత్మకమైన విషయం ఏంటంటే 10 నెలల నుంచి పెండింగ్లో ఉన్న కేసుని తీయడము తర్వాత దీన్ని అనేది మామూలు విషయం కాదు. ఈ కేసు ఛేదించడంలో టీము గోవర్ధన్, కృష్ణ, వెంకట్, తర్వాత నరేందర్, దుర్గేష్, సురేష్ అని మా ఏదైతే క్రైమ్ పార్టీ టీం ఉన్నారో వీళ్ళు కూడా పాల్పంచుకున్నారు. చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిన సిఐ అండ్ ఎస్ఐని మరియు టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళకు అభినందనలు తెలియజేయడం జరిగింది. వీళ్ళని కూడా రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం, రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.